కే ర్యాంప్ మామూలు లేదన్నా. కిరణ్ ఒక మాట ఏమాడు, తమ్ముళ్ళు సినిమాకి వచ్చాడు బుర్ర పాడను అన్న, సినిమా మాత్రం బుర్ర బుర్ర పాడన్నా. నాకైతే అమ్మ మామూలు నచ్చలే అన్న. ఫుల్ అన్న, సినిమాలో స్టోరీ లేదన్న. ఒకటే అన్న, సినిమాకి రండి ఒక జాతీయ సినిమాలు ఎలా నవ్వుకున్నారో ఇలా ఈ సినిమా కూడా అంత నవ్వుకొని పోతారన్న. నవ్వు ఉంది, రొమాన్స్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఒక ఫుల్ ప్యాకేజ్ మూవీ అన్న. మెయిన్గా మాత్రం మన సాయి కుమార్ గారు అండ్ మన కిరణ్ అబ్బవరం తండ్రి అంటే తండ్రి కొడుకు సెంటిమెంట్ ఎస్ఆర్ కళ్యాణ్ వచ్చిన దీంట్లో కూడా క్లైమాక్స్కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. అది మాత్రం ఉందన్న. వాళ్ళిద్దరు యాక్టింగ్ మామూలు లేదు. మరి ఇంకో నరేష్ సీనియర్స్ అందరు ఇట్లా నడుము మీద చేశారు. ఒకటి కాదు, ఒక 50 మా ఆంటీ మీద చేశారు. నడుము మీద ఇట్లా హగిస్తాడు, నడుము మీద చేశారు, హగిస్తాడు నడుము మీద. అబ్బా నువ్వు 20 కుర్రోడు నాయనకు జివ్వమని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా 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 ఏం ఎలివేషన్ అని అసలు. ఆ నరేష్ గారు మీరు ఆ ప్రీరిజియోలో డ్యాన్స్ చేసారుగా చిక్ చిక్ చిక్, అరే ఆ డ్యాన్స్కి మాత్రం ఫీల్ అయిపోయినా. ఎందుకంటే ఆయన అంటే కంబ్యాక్ ఇచ్చిన అనిపిస్తుంది నాకు. కే ర్యాంప్ థియేటర్లో నిజంగా మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్, సెకండ్ హాఫ్ కే ర్యాంప్. ఏదైతే మనం కిరణ్ ర్యాంప్ కుమార్ ర్యాంప్ అంటున్నారు, ఈ రెండు కాదు. మనం అనుకునే ఇంకో ర్యాంప్ ఉంది కదా, కూ ర్యాంప్, అదనమాట. థియేటర్లో ఓవరాల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అండ్ సెకండ్ హాఫ్లో నరేష్ గారు కిరణ్ గారు సీన్స్కి, అలాగే వెన్నెల కిషోర్ గారు కిరణ్ గారు సీన్స్కి థియేటర్లో మామూలుగా నవ్వట్ల. ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఏది తక్కువ లేదు సినిమాలో, అన్నీ మిక్స్ అయ్యి దీపావళికి ఒక మంచి 1 lakh వాళ్ళ బ్లాస్ట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ బ్లాస్ట్ అనమాట. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. అండ్ మనం నరేష్ గారిని ఒకప్పుడు జంబలగడి పంబ, లేదంటే పోపులు పెట్టి, అమృతం లాంటి సీరియల్స్లో వాటిలో కామెడీ, ఆయన హోల్సమ్ కామెడీ చేయడం చూసాం. ఆయన ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లో కామెడీ చేస్తున్నారు. అలా కాకుండా ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఒక కామెడీ మూవీ చేస్తే మామూలుగా ఆ రచ్చ వేరే ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సామజావర్ గమన కానీ, లేదా ఇప్పుడు కే ర్యాంప్లో ఆయన కామెడీ కానీ, సో మామూలుగా లేదు. ఆయనే డైరెక్ట్గా ఒక సోలో సినిమా తీసేయచ్చు హీరోగా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ ఉంది. ఎమోషన్లో నాకు తెలిసి కిరణ్ గారు ఇప్పటిదాకా ఆయన ప్రాపర్ కామెడీ లేదు, ప్రాపర్ ఎమోషన్ లేదు. ఈ సినిమాలో రెండింటిని జస్టిఫై చేశారు. ఒక ప్రాపర్ మెచ్యూర్డ్ యాక్టర్ కనిపించారనమాట ఆయనలో. సో ఓవరాల్గా సినిమా అయితే థియేటర్లో ఈ పండక్కి, దీపావళికి, లాస్ట్ దీపావళి కూడా ఆయనదే. కాకి మించిన బ్లాక్ బస్టర్ హిట్ కే ర్యాంప్. ఈసారి కే ర్యాంప్ తోటి దివాళీ మళ్ళీ నా సొంతం అని ప్రూవ్ చేసుకున్నారు. దివాళీకి 4 సినిమాలు ఉన్నాయి కదా, ఎక్కువ ఆడియన్స్ దేనికి వెళ్తే డబ్బులు దేనికి? యాక్చువల్గా 4 సినిమాలు వచ్చాయి మీరు అన్నట్టు. బట్ లాస్ట్ వచ్చిన సినిమా ఏది? కే ర్యాంప్. కానీ ఈ దివాళీకి ఫస్ట్ నిలబడుతున్న సినిమా కూడా కే ర్యాంపే. లాస్ట్ రిలీజ్ అయిందేమో, బట్ ఫస్ట్ నిలబడుతుంది. మిగతా 3 రోజుల ముందే రిలీజ్ చేసి ఉంటే ఇంకా వేరే కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఇంకా 3 days టైం ఉంది. కే ర్యాంప్ని థియేటర్లో కుమ్మ అవతల పడేయండి. అండ్ కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తెలుసు కదా. అండ్ డ్యూడ్, ఈ రెండు కూడా సెకండ్ ప్లేస్లో ఉంటాయి. రెండు కూడా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఒక డెప్త్ ఉన్న ప్రాపర్ బీటెక్ లేదంటే ఒక పిహెచ్డీ చేసిన వాడు అర్థం చేసుకునే లవ్ స్టోరీస్ అనమాట రెండు కూడా. సో ఆ రెండు కూడా మంచి సినిమాలే. ఆ రెండు సెకండ్ ప్లేస్లో ఉంటాయి. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మన తెలుగు సినిమా మళ్ళీ దివాళీకి ఒక తమిళ సినిమా వచ్చినా పోటీ పడి మన తెలుగు సినిమా కలబడింది. అండ్ దానికి మనకు హ్యాపీగా ఉంది. చాలా బాగుంది అన్న.